హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో పవర్ డిమాండ్ అనేది మే 2024 లో పీక్ లెవెల్స్ కి రీచ్ అయ్యిందండి. అరౌండ్ 250 గిగావాట్స్ కి రీచ్ అయిందనమాట. ఇండియాలో చాలా ఏరియాస్ లో, ముఖ్యంగా నార్థన్ ఇండియాలో హీట్ వేవ్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. టెంపరేచర్స్ పెరగడం వల్ల కూలింగ్ అప్లయన్సెస్ యూస్ కూడా బాగా పెరుగుతుందన్నమాట. పెరుగుతున్న పవర్ డిమాండ్ వల్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ కెపాసిటీ పెంచాలని, అలాగే ఆల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ని ఫుల్ కెపాసిటీతో ఆపరేట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఫైనాన్షియల్ 2025 లో ఇండియాస్ పవర్ సెక్టర్ డిమాండ్ గ్రోత్ అనేది 6% ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అండ్ ఇండియా 417 గిగావాట్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీతో వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ గా ఉందన్నమాట. సో ఈ రోజు వీడియోలో మనం బేస్డ్ ఆన్ గ్రోత్ టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఎనర్జీ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ IOCL అన్నమాట, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది మహారత్న స్టేటస్ ఉన్న కంపెనీ అండి. ఇండియాలోనే ఆయిల్ రిఫైనింగ్ అండ్ పెట్రోలియం మార్కెటింగ్ సెక్టర్ లో లీడింగ్ పొజిషన్ లో ఉంది. ఇది కంపెనీ సేల్స్ లాస్ట్ 3 years గ్రోత్ కనుక చూస్తే CAGR గ్రోత్ 44.8% ఉందండి. అలాగే ప్రాఫిట్ గ్రోత్ కనుక చూస్తే 25.6% ఉందన్నమాట. అండ్ ముందు చూపుతో IOC బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీస్ ని ఫ్యూయల్ స్టేషన్స్ లో సెటప్ చేయడం ద్వారా ఈవీ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుందండి. ఇండియాలో బ్యాటరీ సెల్స్ తయారు చేయడానికి, అలాగే జేవీ సెటప్ చేయడానికి పానాసోనిక్ గ్రూప్ కంపెనీతో బైండింగ్ టర్మ్ సీట్ మీద సైన్ కూడా చేసిందనమాట. అండ్ నెక్స్ట్ 2 years లో వేరియస్ ప్రాజెక్ట్స్ కమిషన్ చేయడానికి రెడీగా ఉందండి. పానిపట్ రిఫైనరీని డిసెంబర్ 2025 కి, గుజరాత్ రిఫైనరీని అక్టోబర్ 2024 కి, అండ్ బౌర్ని రిఫైనరీని డిసెంబర్ 2024 కి కంప్లీట్ చేయాలని అనుకుంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,50,031 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 21.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.7%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 21 రూపీస్ 80 పైసా ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 11.4 ఉంటే స్టాక్ PE అనేది 8.11 ఉంది. సో PE రేషియో వైజ్ IOC అనేది అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ 191 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 177 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ మార్చ్ 2024 లో ఈ కంపెనీ 7,76,352 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 40,161 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.50% ఉందండి. FI షేర్ హోల్డింగ్ 7.79% ఉంటే DI షేర్ హోల్డింగ్ 10.04% ఉంది. అండ్ గవర్నమెంట్ స్టేక్ అనేది 19.57% ఉంటే పబ్లిక్ స్టేక్ అనేది 11.07% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 177 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 3% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 96% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండి. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీనికి రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ చేసే చాలా సబ్సిడరీస్ అనేవి ఉన్నాయన్నమాట. లాస్ట్ 3 years లో కంపెనీ సేల్స్ CAGR గ్రోత్ అనేది 43.4% ఉంటే ప్రాఫిట్ CAGR గ్రోత్ అనేది 90.6% పెరిగిందండి. ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ టోటల్ ఆపరేషనల్ కెపాసిటీ అనేది 35% పెరిగి 10,934 మెగావాట్స్ కి ఉందన్నమాట. అండ్ 2030కి 50 గిగావాట్ కెపాసిటీకి రీచ్ అవ్వాలని టార్గెట్ గా పెట్టుకుందండి. 2024-2025 లో తన పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీస్ ద్వారా కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి 1.3 trillion ఇన్వెస్ట్ ప్లాన్ ని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,05,974 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 9.81%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ 73 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 లో 9,220 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 79% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,260 crores పోస్ట్ చేసింది మార్చ్ 2024 లో. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.51% ఉందండి. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. FI షేర్ హోల్డింగ్ అనేది 18.15% నుండి 16.91% కి తగ్గింది. అండ్ DI షేర్ హోల్డింగ్ 1.46% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.11% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 1,929 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 1 year లో 101% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ BPCL అండి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. పబ్లిక్ సెక్టర్ కంపెనీ. క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేస్తుంది అనమాట. లాస్ట్ 3 years లో సేల్స్ CAGR అనేది 35.6% ఉంటే ప్రాఫిట్ CAGR అనేది 15.8% ఉందండి ఈ కంపెనీకి. అండ్ కంపెనీ దాని ఆయిల్ రిఫైనింగ్ అలాగే ఫ్యూయల్ మార్కెటింగ్ బిజినెస్ లో నెక్స్ట్ 5 years లో 1.7 lakh crore ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ కూడా చేస్తుంది అనమాట. ఇది 2047 కి ఇండియాస్ ఎనర్జీ నీడ్ లో 10% కి మీట్ అవ్వాలని ఎయిమ్ గా పెట్టుకుందండి.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,54,928 crores ఉంది. ఇది కూడా ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 32.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.9% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 43 రూపీస్ 90 పైసా ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 11.4 ఉంటే స్టాక్ PE 7.95 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 4,48,083 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% పోస్ట్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 26,859 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 52.98% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 15.04% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 21.31% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.73% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 357 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 11%, అలాగే 1 year లో 107% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్ అండి. 1984 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ నేచురల్ గ్యాస్ కంపెనీ అండి. LNG పెట్రోకెమికల్ ట్రేడింగ్ అలాగే షేల్ గ్యాస్ అసెట్ సెగ్మెంట్ లో ప్రెజెన్స్ ఉందన్నమాట. సింగపూర్ అండ్ US లో సబ్సిడరీస్ ని కూడా ఎక్స్పాండింగ్ చేస్తుంది. కంపెనీ లాస్ట్ 3 years లో సేల్స్ CAGR అనేది 32.4% ఉంటే ప్రాఫిట్ CAGR అనేది 17.3% ఉందండి. గెయిల్ ఇప్పటికే స్ట్రాంగ్ గ్యాస్ డిమాండ్ తో బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ రాబస్ట్ గ్రోత్ కోసం పెట్రోకెమికల్ పోర్ట్ఫోలియోని కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. అండ్ గెయిల్ సింగపూర్ కి చెందిన వీటర్ ఏసియా అండ్ UAE కి చెందిన ADNOC గ్యాస్ తో 2026 నుండి స్టార్ట్ అయ్యే 10 years LNG సప్లై అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసిందండి రీసెంట్ గా. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,51,162 crores ఉందండి. ఇది కూడా ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అనమాట. ROC 14.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 17 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 22.4 ఉంటే స్టాక్ PE 13.4 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 1,33,228 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9,903 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది ఇస్తుంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.92% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 15.20%, డిఐ షేర్ హోల్డింగ్ 18.13%, గవర్నమెంట్ స్టేక్ 7.63% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.14% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 230 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 20%, అలాగే 1 year లో 88% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, డెవలప్మెంట్, ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. అండ్ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తుంది. దాంతో పాటు LPG ప్రొడక్షన్ కూడా చేస్తుంది. కంపెనీ లాస్ట్ 3 years లో సేల్స్ CAGR అనేది 31% ఉంటే ప్రాఫిట్ CAGR 19% ఉందండి. ఆయిల్ ఇండియా అండ్ ఇంద్రధనుష్ గ్యాస్ గ్రిడ్ అనేది అప్పర్ అస్సాంలోని ఆయిల్ ఇండియాస్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్స్ ని నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ కి చెందిన దులియాజన్ ఫీడర్ లైన్ తో కనెక్ట్ చేయడానికి, అలాగే ఆయిల్ ఇండియాకి చెందిన త్రిపురలోని DSF బ్లాక్ నుండి ప్రొడ్యూస్ చేసే నేచురల్ గ్యాస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అగ్రిమెంట్ చేసుకుందనమాట. పెట్రోకెమికల్స్, ఇథనాల్, బయోగ్యాస్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫండ్ ఎక్స్పాన్షన్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా 5 years ఎక్స్టర్నల్ కమర్షియల్ లోన్ ఫెసిలిటీలో ఆయిల్ ఇండియా $550 million ని రైజ్ చేయనుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,10,998 crores ఉంది. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 17.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 41 రూపీస్ 80 పైసా ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 19.9 ఉంటే స్టాక్ PE 14.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ 1,223 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 682 రూపీస్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ మార్చ్ 2024 లో ఈ కంపెనీ 31,749 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందండి. 39% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6,980 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది ఇస్తుంది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.66% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.34%, డిఐ షేర్ హోల్డింగ్ 17.86%, గవర్నమెంట్ స్టేక్ 9.87%, పబ్లిక్ స్టేక్ 6.28% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 684 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 64% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో అయితే 269% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇండియాలోని టాప్ ఎనర్జీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పోర్ట్ఫోలియోని అయితే డైవర్సిఫై చేసుకోవచ్చు. బట్ ఈ సెక్టర్ లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ఫ్లక్చువేషన్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ జియో పొలిటికల్ రిస్క్ ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ అనేవి స్టాక్ ప్రైస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సో పొటెన్షియల్ మార్కెట్ అన్సర్టనిటీస్ కి ప్రిపేర్డ్ గా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేవి ఎనర్జీ కంపెనీస్ కి అనదర్ ఛాలెంజ్. అడిషనల్లీ నైబరింగ్ కంట్రీస్ లో టెన్షన్స్ అలాగే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అనేవి కూడా ఎనర్జీ కంపెనీస్ ఆపరేషన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తాయి.
సో ఇన్వెస్ట్ చేసే ముందు ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియోకి వస్తే ఈ రోజు 7,36,835 రూపీస్ ఉందండి కరెంట్ వాల్యూ. అండ్ టోటల్ గా 6,725 రూపీస్ లాస్ లో ఉంది. అండ్ ఈ రోజు టాప్ లూజర్స్ లో పెన్నార్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, BHEL, హిందుస్థాన్ కాపర్, న్యూ ఇండియా అసిస్టెన్స్ కంపెనీ ఉన్నాయండి. లో ఈ రోజు మోర్పెన్ ల్యాబ్ ఉందన్నమాట, 10.98% పెరగడం జరిగింది. అలాగే BEML 6.68%, కొచ్చిన్ షిప్ యార్డ్ 2.68%, గార్డెనరీ షిప్ బిల్డర్స్ 2.60%, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ 1.85% పెరగడం జరిగిందనమాట. ఈ రోజు జీకే వైడ్ కి సంబంధించి ఎటువంటి ట్రేడ్స్ తీసుకోలేదు అండ్ ఏ పొజిషన్ కూడా ఎగ్జిట్ చేయలేదు. ఏదైనా చేస్తే మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.